ఏంటన్నా బాగానే ఆలోచిస్తాను. చెప్పు మామ, ఏం జరిగింది మామ? నేను అందుకొద్ది కూర్చున్నాను. మామ అసలు ఏం జరిగిందంటే ఒక్కసారి అటు చూడరు మామ. అబ్బా ఏంటి అత్తమ్మ, ఫస్ట్ నైట్ అంటే అందరికి రాత్రి చేస్తారు కదా, మీరెందుకు నాకు ఇట్లా పట్టపగటీలు పెట్టిళ్ళు? అయ్యబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. పంచంగం అడిగితే పగటిలా వచ్చింది, రాత్రికి పెడితే గండం ఉందట. పెద్దలు చెప్పినట్టు వినాల బిడ్డ. సరే అమ్మా. శోభనమే శోభనమే శోభనమే. బిడ్డ లోపల పండ్ల పలారాలు పెట్టిన ఆకలైనప్పుడు తిను అని నాకే అనుకుని తినవు, అల్లుడు కూడా 4-5 ఉంచు. అట్లనే అమ్మా. సరే జాగ్రత్త బిడ్డ. దేవుని పుణ్యానా నా బిడ్డకు లేటుగా లగ్గమైంది. కాన్పన్న తొందరగా ఇత్త మంచుకుండు వదినే. పుడతాడు వదినే, నాకు మనవడు పుడితే అని తల నీలాలు అన్ని దేవుళ్ళకి ఇచ్చేస్తా. ఏమైంది బిడ్డ? మీరు పెట్టిన మంచం ఇరిగిందే. అబ్బా అల్లుడు బాగానే హుషారున్నావు కదా. అవర పోరా, ఏం ఎగిరితం వచ్చిందా నీకు? మనిషిని తల్లి అర్థం కాలే. అమ్మా నేను ఇంకా దాన్ని ముట్టుకుని కూడా ముట్టుకోలేదే. పాల గ్లాస్ తోని మంచం మీద కూర్చున్నది గంతే, మంచం విరిగిపోయిందే. అబ్బ కొడుకా, ఓ వదినే ఏం మంచం పెట్టినావు? కూసోగానే ఇరుగుతుందా? ఇప్పుడు నా కొడుకు కొత్త మంచం చేయించి. నీ కొత్త మంచిగానే ఉన్నది, 50,000 పెట్టి చేయించిన. నీ కొడుకులో కొత్త నేనేం చేయాలి అంటే సేపియావా? సేపియా నేను. ఇగో షర్తు కొద్ది చెప్తాన్నా, నువ్వు గిట్ట కొత్త మంచం పెట్టకపోతే శోభనే జరగనియా నేను. నాగర పైసలు ఏం చేస్తావో చేసుకో. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకి వచ్చినట్టు ఏందమ్మా ఇది? ఈ లొల్లి మంచం కాదు కదా, సాప కూడా కొనియా. ఏం చేస్తావో చేసుకో పో. అబ్బో టిక్కులాడి, నువ్వు మంచం ఎట్లా చేయించావో నేను కూడా చూస్తా. ఏది నువ్వు చూసేది. అదుడు తిరుపతి మామ వస్తాను చూడ. ఏమైంది తిరుపతి అన్న? మొత్తానికి అయితే శోభన్ రోజు మంచం 20 అవుతా కదా. చిద్దేనమ్మ చేసిందేమో ఏం లేకపోయా, ఊరంతనో పుకారాయ. ఏం లేదు కుమార్ అన్న, అసంటది ఏం లేదు. నాకు కొంచెం పని ఉన్నది, నేను పోతా మరి. బాయ్. ఎటువైందే అమ్మా? ఏదో పని ఉందని బయటికి వెళ్ళిందండి. అబ్బా అవునాయే. నానే బంగారం, ఈ వంకాయలు ఏమంటావే? చికెన్ తీసుకురావా నానే, మంచిగా తిందాం. అబ్బా శ్రావణంలో నేను తిననండి. తినవానే? అరే ఏ బుజ్జి, అరే చూడమంటే అబ్బా నాకు సిగ్గు అవుతుందండి. సిగ్గు అవుతుందా? దీన్ని సిగ్గు సింతల కింద పోను.
ఏం చేస్తానవరా? దాని కొంగు పట్టుకుని ఊరంతా తిరిగి రాపన్నాడు. సుజాత, నేను బియ్యం చూస్తా కానీ ఆగిలి ఉడిపోలే. సరే అత్తమ్మ. ఏమండి, మీరు ఊకి ఇట్లా నా ఎంబడి తిరిగితే ఊర్లో చూసేటోళ్ళు అందరూ నువ్వు నా కొంగు పట్టుకొని తిరుగుతాను అనుకుంటారండి. అవునానే? సరే, లోపలికి పోతా. సరేనా? ఏం చేస్తానవరా? ఏం లేదమ్మా, గా బజార్కి పోతాను అంతే. ఉంది కదా. ఏమైనా కుక్క పిల్లలు అటు ఇటు తిరుగుతావేందిరా? పోయిగా పొలం కాడికి గిట్ట పోయి పొలం గిట్ట చూసేస్తే ఏం బాయరా? సుజాత, నేను బట్టలన్నీ విండినా, అవి పోయి బంగ్లా నేను వేసిరాపన్నాడు. సరే అత్తమ్మ. పోతామ్మా, పొలం కాడికే పోతా. అట్లా చూడకు, కోపంగా చూడకు. చెప్పులు వేసుకొని పోనాడు. చెప్పులు. సరే అమ్మా. ఈ పనే మనసున పడతలేదు నాకు. ఏమైందిరా? పొలం కాడికి పొమ్మన్నా పోయొచ్చినవా? అమ్మా, ఇంటికి ఏం పని మనసున పడతలేదు. ఏంది ఇట్లా తయారైతాడు? అది మామ జరిగింది. అసలు కథ అది. నా బాధ అది. ఏం చెప్పాలన్నా, నీ బాధ ఎవరికి రావద్దన్నా. ఏం లేదు, మీ అమ్మకంతే మీ అత్తకంతే. ఇప్పుడు ఏం చేస్తాం మామ? ఇంకేం చేస్తా అల్లుడు, తడుగుడ్డ ముఖం మీద వేసుకొని వంట. అది చెప్తే ఇంకేం చెప్తా చెప్పు దేవుడా. ఆనే బుజ్జి, నువ్వు నాకు దూరంగా ఎన్ని రోజులని ఉంటావు చెప్పు. ఏదో ఒక పని ఉన్నదని చెప్పి నువ్వు మీ అమ్మగారింటికి పో. నేను మెల్లగా నీ వెనకనే వస్తా. ఆగో, మరి ఏం కాదా అండి? ఏం కాదే, నువ్వు మీ అవ్వగారింటికి పో. అవ్వగారింటి కాడ శోభనం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం, గ్రేటు. అవునా? అంత గొప్పదా? అవును, మరి అవ్వగారింటి కాడ శోభనం అంటే ఏంది చెప్పు. మీ ఇంటికన్నా పెడదాం కుంపటి. పోయి మా అమ్మని అడుగు, చిన్న పని ఉన్నదని చెప్పేసి నువ్వు నీ వెనకనే కుక్క పిల్లల లెక్క నేను నీ వెనక వస్తా. ఆగో, మరి నిజంగానే నా వెనక వస్తావు కదా? అత్త నీ వెనకనే వస్తా. మరి నువ్వు రాకపోతే? అత్తనే, మా అవ్వను ఏదో మేనేజ్ చేసి నేను అత్త కదా. సరేనా? సరే, మరి ఇప్పుడు పోయి మీ అమ్మని అడగమంటావా? అడుగు, చిన్న పని అని చెప్పి అడుగు. మరి పంపకపోతే? పొమ్మంటది. బట్టలు తెచ్చుకుంటా అని చెప్పు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బట్టలు ఉన్నాయి, నేను తెచ్చుకుని అత్తమ్మా అని చెప్పు. సరే సరే, పో అడుగు పో. ఎంతకి తెగించారా? అత్తమ్మ, ఏంది? మా ఇంటికాడ కొన్ని బట్టలు మర్చిపోయినా, అవి పోయి పట్టుకొచ్చుకుంటా. సరే పో, పోయి మీ అవ్వతో ముచ్చట పెట్టుకుంటూ ఉండకు. ఆ మంచం గురించి కూడా అడుగు, లేకపోతే నేను వేసుండదని తెలుసు కదా. సరే అత్తమ్మ, చెప్తాది, పోయొత్తా.
అవు ఏమైంది ఈడ కూర్చున్నావు? మా అమ్మ తాళం వేసుకొనిటో పోయింది కదా. అరే తాళం వేసుకొని పోయిందా? ఎటు పోయిందో. కైకిలి మందిని పిలుస్తానని పోతే ఒక్క తత్తలేదు దొంగ నా సాగుతులు. ఇంత అద్దువానమా పాడు నాకు రమ్మంటే నా అచ్చి మునుగుతలేరు వీళ్ళ మీదమ్మ అన్నవాడా. ఇంత అద్దువానమా ఒక్క తచ్చి మునుగుతలేదు. పొద్దువాయ అన్నవాయ పాడవాడి షే ఏం చేసాడో ఏందో. అల్లుడు ఏమనుకోకూర్రి, సాంప్రదాయం ప్రకారం అయితే మీ ఇంటికన్నా జరగాలి. మీ అత్తవాడిని అనుకుంటుంది, అక్కడనే చూసుకోర్రి. కోర్రి. సుజాత, ఓ సుజాత. అత్తమ్మ ఇక వాన కొడుతుంది. ఇంకా మల్లొక్కల ఇంటికి పోయి ఇక మల్లెపూ చెట్టును గులాబీ చెట్టు అవి కచ్చి పెడతా, మంచిగా అనుకుంటాయి. సరేనా? సరే అత్తమ్మ. ఓ ఏప్రాలా ఎటో పోతున్నట్టున్నావు. ఏందే నోరు బాగాలేస్తుంది? ఎత్తది బరాబరి ఎత్తది. ఎందుకు లేవది? డొక్కు మంచం పెట్టినా బోలు బొక్కలు పెట్టలేదని ఊరంతా చెప్తున్నాడు. నీకు నేను ఏం తక్కువ చేసిన? బాగా చెప్తున్నాడు ఊళ్ళందరికి. ఓ ఉత్త డొక్కు మంచం పెట్టి బాగా మాట్లాడుతున్నావు. బోలు పెట్టినా ఏం బోలు పెట్టినవే? వాసిని మిసిని పెట్టావా? పెద్ద నీటార్థం పెట్టావా? గ్యాండర్ మసాలా నూరుకుని గ్యాండర్ పెట్టావా? కలర్ టీవీ పెట్టినావా? ఏం పెట్టినావు నువ్వు? ఉత్త బోలు పెట్టి నేను పెట్టినా ఊరంతా చెప్తున్నావు. ఊరంతా చెప్పాడు ఏంది? పెళ్లినాడు చూడలేదు అందరూ ఊరంతా. ఓ టిక్కు టిక్కు అని వస్తున్నావు. టిక్కు టిక్కు అని నువ్వు ఉరికొస్తున్నావు. నీకు బిడ్డ ఇట్లా మాట్లాడతావా? ఓ నా బిడ్డ సక్కులం పెడతాను ఊరోళ్ళ ముందట. ఏమో బాగా చెప్తారు. ఎంతసేపు మంచాలు కంచాలు ఇదేనా? ఇక మా బాధ అర్థం చేసుకోరానే, మా బాధ అర్థం చేసుకోరా. ఊళ్ళో అత్తగారు అయితే గిట్లనే ఉంటది. రేపు మీ ఇద్దరిని పంచాయతీ పిలిపిస్తా. ఏదున్నా కూడా పంచాయతీలో మాట్లాడుకుందాం. పిలిపిస్తా, బరాబర్ పిలిపిస్తా. అత్తమ్మ నువ్వు మీ ఇంటికి రాయసు నడు. పిలిపిస్తే సిగ్గుమానం పోతుంది. పుచ్చిపోయిన మంచం పెట్టిందని. సరిగా మరి గుడిసున్న దానికి ఇచ్చుకోపోయారా నీ బిడ్డను? నేనెందుకు వచ్చిందే? అమ్మ పోవే, నేను వస్తాగా. నువ్వు పోవే, నువ్వు పోరాదే. పంచాయతీలో పిలిపిస్తా. రేపే పంచాయతీ పిలిపిరా దీన్ని. పిలిపిస్తా పంచాయతీ. నడు. ఏ లక్ష్మక్క కొడుకు మొన్న కొత్తగా పెళ్ళాయా? ఈ లొల్లు ఏంది? అయ్యో సర్పంచ్ సారు, లగ్గంలో అన్ని పెడతానని ఒప్పుకున్నది. పుచ్చిపోయిన మంచం పెట్టింది పుట్టుకో అన్నది. మళ్ళా మంచం పెట్టమంటే నీకు మంచం పెట్టపో అంటుంది. ఏమిరా తిరుపతి, ఒంగోలు గిత్త లెక్క మంచి దూకుడు మీద ఉన్నావు. అన్న వారం రోజులు అవుతుందన్న మంచం విరిగి. ఇప్పటి వరకు మళ్ళీ మంచం దిక్కులేదే. మా బాధ వీళ్ళని అర్థం చేసుకుంటలేరే. నేను నా పిల్లలు ముఖాలు చూసుకొని బతుకుడు అవుతుంది. ఏంటి అసంగా లేదు? ఎక్కడ లేని కష్టం వచ్చిందిరా మీకు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎట్లనైనా నువ్వే మాకు న్యాయం చేయాలనే. పంచాయతీ చెప్పు. మంచం ఏందో ఏదున్నా మీరే చెప్పు సర్పంచ్ సాబు. నాకు ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కతే బిడ్డనే. నాకు కొడుక మొగడ మొట్ట ఏదున్నా నా బిడ్డకే కదా. గంగాధరలో చేపించిన మనసు అది గట్లయిందని నాకేం తెలుసు అయ్యా. చెప్పినా మళ్ళీ అట్లయినకు అత్తాండు కావచ్చు. వీళ్ళకి ఇట్లా చేయబట్టి ఆగుతలేరు. నన్ను ఒక్కదాన్ని చూసి అట్లా ఆడుకుంటారు. నేను ఏం చేయాలి సర్పంచ్ బాబు? మీరే చెప్పుర్రు న్యాయం. చూడు రానే బట్టే. నమస్తే సర్పంచ్ సాబ్. ఇగో ఈ మంచానికి నట్ ఫీడ్ చేసుడు మర్చిపోయినా.
నన్ను క్షమించిరు. ఇగో లచ్చక్క. అత్తమ్మ నట్టు బోల్టీవా సర్పంచ్ సార్ పోయేస్తాం ఇక రావేసు చేతపోదాం. నో 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 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ నవ్వులు యూట్యూబ్ ఛానల్. చూసారు కదండి ఈరోజు మా కామెడీ వీడియో. మీరైతే బాగా నవ్వుకున్నారైతే మేము అనుకుంటున్నాము. మరిన్ని ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా సపోర్ట్ కూడా చేయండి. గంట బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా కొట్టుర్రు